అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు పంచాంగం ఏ విధంగా ఉంది, ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక ఫిబ్రవరి 3వ తేదీ 2024 పుష్యమాసం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం హేమంత ఋతువు ఉత్తరాయణ కాలం శనివారం. నేటి నక్షత్రం విశాఖ, తిథి అష్టమి, సాయంత్రం 5:21 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:06 వరకు. అమృతకాలం ఉదయం 10 గంటలకు. అదేవిధంగా రాత్రి 10:01 నుంచి 11:42 వరకు. వర్జం ఉదయం 11:52 నుంచి 1:34 వరకు. సూర్యోదయం ఉదయం 6:51. సూర్యాస్తమయం రాత్రి 6:08. ఈరోజు ప్రత్యేక దినం కాలాష్టమి. నేడు ద్వాదశ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూడబోతున్నాం. ద్వాదశ రాశులలో మొదటి రాశి మేషరాశి. ప్రారంభించిన పనులలో త్వరితగతిన విజయం సాధిస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే కొన్ని విషయాలలో అర్ధలాభం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదువుకుంటే ఈరోజు మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మేషరాశి వారికి ఖచ్చితంగా ప్రయత్న అనుకూలత ఉంది. అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునేంత వరకు మీ పట్టు వదలకండి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలు కనిపిస్తున్నా మీరు ఖచ్చితంగా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతారు. ద్వాదశ రాశులలో తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులను ఎంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని కీలకంగా పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలలో చేసేటటువంటి ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో మిశ్రమంగా కనిపిస్తుంది. అపార్థాలకు తావు లేకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొంటారు. తోటి వారిని కలుపుకుని పోవడం వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు అదుపు తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. అయినా కూడా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీ పట్టుదలతో ముందుకు సాగండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. మొహమాటాన్ని దరిచేరనివ్వకండి. సమస్యలు ఎదురవుతాయి. ఇక తరువాత రాశి మిథున రాశి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనులకు ఆటంకం కలగకుండా చూసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితంగా కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ఈరోజు శ్రీ లక్ష్మీ సందర్శనం ఉత్తమంగా కనిపిస్తుంది. ఇక సకాలంలో మీ యొక్క పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఊహించని ఫలితాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్యమైన విషయాలలో చాలా నిదానంగా మాట్లాడండి. 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసట చెందకుండా చూసుకోండి. చైతన్యవంతంగా పనులు చేయాలి. ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు కీలకమైన పనుల్లో 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయవలసి ఉంటుంది. అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందకపోవచ్చు. అస్థిరమైన నిర్ణయాలతో సతమతమవుతారు. కాబట్టి కలహాలకు దూరంగా ఉండాలి. కార్యసిద్ధి విశేషంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి పనులే చేస్తారు. ఉత్సాహంగా పనిచేస్తే గొప్ప వాళ్ళవుతారు. అజాగ్రత్తగా ఉండకండి.
కీలకమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో చక్కగా పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా ఏవైనా యాత్రలు చేయడానికి ప్రయత్నించండి. ఇక తరువాత రాశి సింహరాశి. సింహరాశి వారికి నేడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనేటటువంటి అవకాశాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను చక్కగా కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మీ విలువైన సమయాన్ని పాల్గొనేలా చేస్తారు. ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం ఈరోజు చదువుకోవడం వల్ల ఖచ్చితంగా సింహరాశి వారికి విశేషమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు మంచి మనసుతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా త్వరగా నెరవేరుతాయి. కీలకమైన విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యాలను కూడా మీరు సుసాధ్యం చేయడం జరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు మీలో ఒక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా అవి మీ ఆనందానికి ఉత్సాహానికి అడ్డు కాదు. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఒక శుభసూచకమైతే మీకు విశేషంగా ఈరోజు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సకాలంలో నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. తరువాత కన్యా రాశి. మీరు ప్రారంభించబోయే పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కాస్త అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించినటువంటి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కాబట్టి మీరు ఏదైనా పని విషయంలో ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ విషయంలో పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ పని పూర్తి చేయడం వల్ల మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా ఈ రోజు మారుతుంది. కన్యా రాశి వారికి ఈ రోజు శుభయోగం కనిపిస్తుంది. అదృష్ట ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. మీరు చేసే పనుల్లో అలాగే మీరు చేసే రంగాల్లో మీకు అనుకూలమైన సమయంగా మీకు అనుకూలమైన నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక తర్వాత రాశి తులారాశి. సుఖ సౌఖ్యాలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఈ రోజు మీకు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అద్భుతమైన విజయాలు కనిపిస్తున్నాయి. మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు అందుతుంది. నిరంతర పరిశ్రమతో గొప్ప ఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికార యోగం సుచితంగా కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థికంగా గతంలో కన్నా బాగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఈ రోజు మీరు చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారతాయి. ఇక తరువాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు. ఉత్సాహంగా పనిచేయాలి. ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. దానిని అధిగమించే ప్రయత్నం చేయండి. అనవసరమైన ఖర్చులు చేస్తారు. ఇక గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు నమ్మకంతో పనిచేస్తే మాత్రం మీరు అనుకున్నది సాధించవచ్చు. వృత్తి ఉద్యోగం వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను వింటారు. మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు విశేషంగా కనిపిస్తుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ద్వాదశ రాశులలో తర్వాత రాశి ధనుసు రాశి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రోజు వీరికి అవసరానికి డబ్బు అందుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు చక్కగా లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కూడా ఈరోజు ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. నిర్మలమైన మనసుతో చేసే వీరి పనులు ఎంతో చక్కని విజయాలను అందుకుంటాయి. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం జరుగుతుంది. అవసరానికి సాయం చేసేవారు ఉంటారు. బంధు ప్రీతి కలదు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సాయం చేసేవారు ఉంటారు. అయితే ఖచ్చితంగా అపోహలకు తావివద్దు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో
సత్ఫలితాలను సాధించడం జరుగుతుంది. ఈ రోజు మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజు ఏ పని ప్రారంభించినా చాలా సులువుగా పూర్తవుతుంది. అయితే అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మీ సంతోషాన్ని పంచుకుంటారు. సూర్యారాధన శుభదాయకంగా కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కీలకమైన విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తాయి. ధర్మచింతన ఈ సమయంలో చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో కూడా కీలకమైన శ్రద్ధ తీసుకోవాలి. బంధుమిత్రులతో ఈరోజు మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి, అయినా కూడా అవి మీ అభివృద్ధికి అడ్డు కాదు. కాబట్టి ఈరోజు మీ ఇష్టదైవత ఆరాధన చేయండి. ఈరోజు ఇంకా ఎన్నో విశేషాలను పొందుకోబోతున్నారు. ఇక ద్వాదశ రాశులలో మరొక రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు మీరు మంచి మనసుతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో సత్ఫలితాలను ఇస్తాయి. బంధువులతో అతి చనువు పనికిరాదు. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక హనుమాన్ చాలీసా ఈరోజు పఠించడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. జీవితంలో మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఉండరు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుంటారు. ప్రారంభించమైన పనులు వెంటనే పూర్తవుతాయి. ఈరోజు మీరు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఆ ధైర్యాన్ని చూసి అందరూ కూడా వారి యొక్క ప్రశంసలు మీకు అందిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు ఇష్టదైవత ఆరాధన నామస్మరణ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారు ఇక ద్వాదశ రాశులలో చివరి రాశి. వీరు ఈరోజు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువ అంచనా వేయొద్దు. ఈ రాశి వారు అనుకున్న ఫలితాలు ఈ రోజు మీకు సొంతమవుతాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. బంధుమిత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు కనిపిస్తాయి. ఎవరితోనూ విభేదించకండి. మాట విలువను కాపాడుకోండి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు ఈరోజు పరిష్కారం లభిస్తుంది. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇష్టదైవతారాధన మంచిది.